వేళ మా ఇంట్లో వంట అరటికాయ ఉప్మా కూర ప్లస్ ములక్కాడ చారు. ములక్కాడ చారు పులుసు పెట్టట్లేదండి, చారు సింపుల్గా అయిపోతుంది. రెండు కూడా కమ్మగా ఉంటాయి, సింపుల్గా అయిపోతాయి, స్పీడ్గా కూడా అయిపోతాయి. ఇది వండడానికే మనకి ఒక టైము ఒక అరగంట 30 గంట తీసేసుకుంటుందండి. ఎంత చేస్తే 2 అరటికాయలు వండడానికి. అదే పాత వాళ్ళు అంటే మా అమ్మగారు వాళ్ళ టైంలోనూ ఎంతమందికి వండేవారు ఏకంగానండి. మా తాతయ్య గారికి ఏకంగా 6 మగపిల్లలు 5 కూతుళ్ళు, వీళ్ళందరికీ వండుకుంటూ వచ్చేవారటండి. మా అమ్మమ్మ గారు అయితే మాత్రం ఎలా ఉండేవారో నిజంగా అనిపిస్తుంది. ఆ ఓపికలకి నిజంగా చేతులెట్టి దండం పెట్టచ్చండి. మనం ఇంట్లో 2 పిల్లలకి మనం వండుకుందుకు అబ్బబ్బబ్బా అపరూపరం చేసేస్తున్నాం, ఆపసోపాలు పడిపోతున్నాం, ఆయాసం వచ్చేస్తుంది, ప్లస్ చేయలేకపోతున్నాం అని చెప్పి హోటల్ నుంచి వాటి నుంచి తెప్పించేసుకుంటున్నాం ఈ కాస్త వంట వండడానికి మాత్రమే. ఇప్పుడు అన్ని చోట్ల కూడా అన్ని విధాలుగా దొరికేస్తున్నాయండి. ఆ రోజుల్లో అయితే మాత్రం ఎంత మడి కట్టుకొని చేసి అంతమందికి వండి పెట్టుకొని ఆ టైం అయ్యేటప్పటికి 12 అయ్యేసరికి 11:30 అయ్యేసరికి భోజనాలు అయిపోయేవండి. సాయంత్రం మళ్ళీ కరెక్ట్గా 4:30 5 అయ్యేసరికి మళ్ళీ మడి కట్టుకుని మళ్ళీ వంట ఉండేవారు. నిజంగా చేదస్తం మడి ఆచారం ఆరోగ్యాలని వాళ్ళ దగ్గరే ఉన్నాయి కూడానండి. ఇప్పుడు వాళ్ళకి అస్సలు ఆరోగ్యాలు అనేవి ఏమీ లేవండి. ఎందుకంటే మనం బయట నుంచి కొంత తెచ్చేసుకుని తినేస్తున్నాం, అందుకని ఆరోగ్యాలు కూడా అస్సలు ఉండట్లేదు. కష్టపడి చేసుకునేవారు, కష్టపడి అన్నీ అలాగే వండుకొని తినేవారండి. ఎందుకంటే వాళ్ళకి 10 రూపాయలు పెట్టి బయట కొందామన్నా సరే కూర అనేది బయట ఏ హోటల్ వాళ్ళు కూడా లేరు ఆ టైంలోనూ. ఇది మనం ఎంత అపరూపం చేస్తున్నామంటే అండి, 2 వండడానికి 4 వండడానికిను ఆపసోపాలు పడిపోతున్నాం అనమాట. ఆ వంట ఇలా ఉందన్నమాట. చిన్నది చేసినా అదే టైం తినేస్తుంది. అప్పుడు అన్ని రకాలు పులుసు, కూర, పప్పు, పచ్చడి ప్రతిరోజు మా అమ్మమ్మ గారు వాళ్ళకి రోటి పచ్చడి కంపల్సరీ ఉండాలండి. ఆ రోటి పచ్చడి ఇవన్నీ చేసేటప్పటికే వాళ్ళకి సంవత్సరం పెట్టుకుని ఆవకాయలు కొన్నా కూడా ఎక్కువ ఈ రోటి పచ్చడి కంపల్సరీ, ఏదో రోటి పచ్చడి, వంకాయ పండు పచ్చడి, కందిపప్పు పచ్చడి, పెసరపప్పు పచ్చడి, దోసకాయని ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు. ఇంకా మామిడికాయల సీజన్ వస్తే రోజు ఏదో మామిడికాయ పచ్చడి ఉండేదండి. ఇప్పుడు వాళ్ళకి పచ్చళ్ళన్నీ ఇన్స్టెంట్ కొని తెచ్చేసుకుంటున్నాం అండి. అది కూడా ఆ రోజుల వాళ్ళకి ఈ రోజుల వాళ్ళకి ఎంత తేడా అంటే నిజంగాను చాలా తేడా అండి. ఆ రోజుల వాళ్ళు కష్టపడి చేసేవారు, ఆరోగ్యం ఉండేది. ఈ రోజుల్లో వాళ్ళు కొని తెచ్చుకుంటున్నాం, ఆరోగ్యాలు కూడా కొట్టు దగ్గరే హాస్పిటల్ దగ్గరే వదిలేస్తున్నామండి. అది పరిస్థితి ఇలా ఉందన్నమాట. చలికాలం కదండి ఎంతైనాను. ఇది ఇలా వంట అయిపోయింది నాది. ఈ లోపలేను అరటికాయ ఉప్మా కూర చారు.